సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్, మన క్వీన్తో మనం క్వీన్ h6లో పెట్టాము. సో అతను ఖచ్చితంగా ఇక్కడ రావాలి, ఎందుకంటే మన నైట్కి సపోర్ట్ లేదు కాబట్టి తను ఇక్కడికి వస్తాడు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ పెడతాం. ఖచ్చితంగా తన కింగ్ నైట్ని క్యాప్చర్ చేయాలి లేదా ఇటు వెళ్ళాలి. ఓకే, సో తను తింటాడు. మనం ఏంటంటే మళ్ళీ ఇక్కడ చెక్ పెట్టి ఆ కింగ్ మూవ్ కాగానే మనం వాళ్ళ క్వీన్ని మనం క్యాప్చర్ చేస్తాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో దీన్ని మనం అబ్సల్యూట్ క్యూర్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే స్ట్రాంగ్ పీస్ని మూవ్ చేయించే అటాక్. లాస్ట్ క్లాస్లో మనం పిన్ అనే టాక్టిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ పిన్ వర్సెస్ స్క్వేర్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏందో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఈ పిన్కు స్క్వేర్కు డిఫరెన్స్ ఏంటంటే, పిన్ అనే టాక్టిక్లో నార్మల్ పీస్ ముందు ఉంటుంది, స్ట్రాంగ్ పీస్ అనేది వెనకాల ఉంటుంది. అదే స్క్వేర్లో అయితే స్ట్రాంగ్ పీస్ అనేది ముందు ఉంటుంది, నార్మల్ పీస్ మైనర్ పీస్ అనేది వెనకాల ఉంటుంది. సో అదే డిఫరెన్స్. ఇక్కడ అందరు చేసే కామన్ మిస్టేక్ ఏమిటంటే, ప్లేయర్స్ స్క్వేర్ ఛాన్స్ని మిస్ చేసుకుంటూ ఉంటారు. ప్లేయర్స్ స్క్వేర్ అనే ఛాన్స్ ఉన్నా కానీ మిస్ చేసుకుంటారు, ఎందుకంటే బోర్డ్ని క్లియర్గా అబ్జర్వ్ చేయరు. సేమ్ లైన్లో బిషప్ కానీ రూట్ కానీ ఏదైనా ఉందా లేదనేది ఆ లైన్ మొత్తం మనం అబ్జర్వ్ చేయాలి, ఆ బోర్డ్ మొత్తం చెక్ చేయాలి. అప్పుడే మనం ఈ స్క్వేర్ అటాక్ నుంచి తప్పించుకోగలం. ఇప్పుడు మీకు ఒక ప్రాక్టీస్ ఛాలెంజ్. ఇక్కడ స్క్వేర్ అడ్వాంటేజ్ ఉంది. సో మీరు ఎలా దీన్ని ఫైండ్ అవుట్ చేస్తారో చూసి నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే.